ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question చూద్దాం. An athlete completes one round of a circular track of radius R in 40 seconds. What will be his displacement at the end of 2 minutes 20 seconds? సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్, ఒక అథ్లీట్ అనేవాడు వన్ రౌండ్ ఆఫ్ ఎ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ రేడియస్ R. సో ఏంటంటే మనకు ఒక సర్క్యులర్ ట్రాక్ ఉందన్నమాట. ఓకే, సో దాని రేడియస్ వచ్చేసి మనకి R. సో స్టార్టింగ్ ఫ్రమ్ అ పొజిషన్ ఏ, మనకి వన్ రౌండ్ అంటే మొత్తం కవర్ చేసి మళ్ళీ ఏ దగ్గరికి రావడం. అంటే నథింగ్ బట్ వన్ రౌండ్కి మనకి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏదైతే ఉందో, ఓకే, వన్ రౌండ్కి మనకి టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ వచ్చేసి నథింగ్ బట్ ఇట్ ఈస్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ 2πR. సో ఆ వన్ రౌండ్ ఎంత టైంలో అంట? t=40 సెకండ్స్లో. సో t=40 సెకండ్స్లో. సో అతని స్పీడ్ మనం కనుక్కోవాలనుకోండి. ఓకే, సో మనం స్పీడ్ కనుక్కోవాలనుకోండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. సో అది 2π. సో యాక్చువల్లీ ఇక్కడ క్యాపిటల్ అన్నారు కదా, సో 2πr/40 అనమాట. సో అది అతని స్పీడ్. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాడు మనకి, వాట్ విల్ బీ హీస్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 minutes 20 seconds. సో అతని డిస్ప్లేస్మెంట్ ఏంటి అని చెప్పేసి అన్నాడు. సో మనం ఏంటంటే ఫస్ట్ అతను ఏ డిస్టెన్స్లో ఉన్నాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 minutes 20 seconds. సో 2 minutes 20 seconds అంటే 2 minutes. సో 2 × 60 + 20 అనమాట. ఓకే, సో 2 × 60 అంటే నథింగ్ బట్ ఏంటి మనకి 120 వస్తుంది. 120 + 20 వచ్చేసి మనకి 140. సో ఓవరాల్గా టైం టేకెన్ ఏదైతే ఉందో అది 140 seconds. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ టైం టీ. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ టైం టీ ఏదైతే ఉందో, ఓకే, సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే నథింగ్ బట్ స్టూడెంట్స్, మన అథ్లీట్ అనేవాడు సో హీఈస్ మేకింగ్ రివల్యూషన్స్ అరౌండ్ దిస్ సర్క్యులర్ పాత్. ఓకే, సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏదైతే వస్తుందో నథింగ్ బట్ దాన్ని నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్తో డివైడ్ చేస్తే అన్ని రౌండ్స్ చేశాడు అని చెప్పేసి అర్థం. ఓకే, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ టైమ్ టీ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఇంటూ టైమ్ టేకెన్ లేదా స్పీడ్ ఇంటూ టైమ్ టేకెన్. సో దట్ ఈస్ 2πr/40 × 140. ఓకే, సో 2 1s 2 20s 0 0 క్యాన్సిల్, 2 1s 2 7s. ఓకే స్టూడెంట్స్, సో దేర్ ఫోర్ ఇది మనం చూసినట్లయితే అతని డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 7πr అనమాట. ఓకే, సో 7πrని ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7πr అనేది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ కదా. సో ఎన్ని రెవల్యూషన్స్ చేశాడు అది మనకు కావాలనుకోండి. సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు s బై ఈచ్ రెవల్యూషన్కి ఎంత యాంగిల్ 2π. సో దేర్ ఫోర్ 7πr/2π చేయాలి. పై క్యాన్సిల్. ఓకే, సో దేర్ ఫోర్ అతను ఏంటంటే ఈచ్ రెవల్యూషన్స్కి 2πr కదా. ఓకే, ఆర్ఆర్ కూడా క్యాన్సిల్. సో అతను ఏంటంటే 7/2 రెవల్యూషన్స్ చేశాడు. 7/2 రెవల్యూషన్స్ అంటే నథింగ్ బట్ 3.5 రెవల్యూషన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు 3.5 రెవల్యూషన్స్ అంటే అర్థం ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే అతడు ఏ నుంచి స్టార్ట్ చేశాడు, ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 రెవల్యూషన్ మళ్ళీ ఏ దగ్గరికి వచ్చేసాడు. సో 1 రెవల్యూషన్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2nd రెవల్యూషన్ మళ్ళీ ఏ దగ్గరికే వచ్చేసాడు. ఓకే, ఆ తర్వాత 3rd రెవల్యూషన్ మళ్ళీ ఏ దగ్గరికే వచ్చాడు. అయితే మనకి ఏంటంటే ఆ తర్వాత ఎంత 0.5 రెవల్యూషన్ అంటే హాఫ్ రెవల్యూషన్. సో కంప్లీట్ రెవల్యూషన్ 360 degrees అన్నప్పుడు హాఫ్ రెవల్యూషన్ అనేది అట్ ఈస్ 180 degrees. అంటే నథింగ్ బట్ డయామెట్రికల్లీ ఆపోజిట్ పాయింట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇనీషియల్గా అతడు ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు అనుకుంటే ఆఫ్టర్ 3.5 రెవల్యూషన్స్ అతని ఫైనల్ పొజిషన్ బి దగ్గర ఉందన్నమాట. ఓకే,
సో ఆల్దో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు 3.5 రెవల్యూషన్స్, మనకు అడిగింది ఏంటి? డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ బట్ షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్. అదేంటి? ఆర్ ప్లస్ ఆర్. దెర్ఫోర్ డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ప్లస్ ఆర్. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఆర్, విచ్ ఇస్ నథింగ్ బట్ 2r. Okay, so this is our answer.